గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్ నేను వరుణ్ సో నిత్యం మనం రాష్ట్రంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో నిత్యం మనం చూస్తున్నాం మన ప్రోగ్రాంలో సో ఈ రోజు ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో రాజకీయ పరిణామాలు అదేవిధంగా ప్రజా సమస్యలు ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో ఈ రోజు మనం చూద్దాము మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సో మొదటికి చూసుకున్నట్లయితే మెదక్ సంగారెడ్డి సిద్దిపేట కలెక్టర్ల ముట్టడికి బీజేపీ ప్రభుత్వం అయితే యత్నించింది అయితే కలెక్టర్ల కార్యాలయాల వద్ద కొంత ఉద్రిక్తతకు దారితీసింది అయితే ఎన్నికల హామీలు సేమ్ కేసు నెరవేర్చలేదని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు దీని మీద పూర్తి అప్డేట్స్ మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు సునీల్ చెప్పండి ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కదం తొక్కారు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి వారు ఈ రోజు పిలుపునివ్వడంతో ఒకసారిగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు అయితే బీజేపీ నాయకుల కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో ముందస్తుగా బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు నిర్బంధించారు కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు మనం రామాయంపేటలో చూసుకున్నట్లయితే జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సహా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యే సురేష్ శెట్టికి సంబంధించి వారి ఇద్దరిని కూడా అదేవిధంగా కార్యకర్తల నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు రామాయంపేటలో పోలీసులు అదేవిధంగా మెదక్లో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తల నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి డీసీఎంలలో పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది సంగారెడ్డిలో కలెక్టరేట్ల వద్ద నిర్వహించినటువంటి బీజేపీ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి సహా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే సహా ఇతర నాయకులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎన్నికల హామీలు కూడా నెరవేర్చలేదు పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు నెరవేర్చని కారణంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని బీజేపీ నేతలు చెప్పారు అయితే ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ కానివ్వండి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి దళితులకు 3 ఎకరాల భూమి ఇలా అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి కేసీఆర్ కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు ఏవి కూడా రాష్ట్రంలో నెరవేరలేదు అదేవిధంగా పోలీసుల నిర్బంధం పోలీసులు అడ్డుపెట్టుకొని కేసీఆర్ పాలన సాగిస్తున్నారు కేవలం పోలీసుల బలంతోనే కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఆరోపించారు మరోవైపు 1,00,000 కోట్ల కుంభకోణాన్ని పాల్పడి కాళేశ్వరం పేరుతో డబ్బులను దోచుకున్నారని చెప్పి కూడా సంగప్ప ఆరోపించినటువంటి పరిస్థితి మరోవైపు సిద్దిపేటలో కూడా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు అయితే బీజేపీ నాయకులు వస్తున్నారు ముట్టడికి అని చెప్పి ముందస్తుగా పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు అయినప్పుడు కూడా బ్యారికేడ్లను పక్కకు నెట్టేసి బీజేపీ కార్యకర్తల నాయకులు కలెక్టరేట్ ముట్టడికి ముందుకు దూసుకెళ్లిన నేపథ్యంలో పోలీసులు వారందరికీ కూడా ఈడ్చేసి డిసెంబర్లో కుక్కి పోలీస్ స్టేషన్లకు తరలించారు మరోవైపు సిద్దిపేటలో మహిళా కార్యకర్తలకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది మహిళా కార్యకర్తలను కూడా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద అయితే ఉదయం నుండి పెద్ద ఎత్తున హైడ్రామా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు ఇప్పటికి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే బీజేపీ నాయకులు అయితే పెద్ద ఎత్తున జిల్లాలో ధర్నాలు రాస్తారోకలు ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పవచ్చు అయితే నర్సాపూర్ కానివ్వండి ఆందోళ్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లే క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తల నాయకులు కలెక్టరేట్ల ముట్టడి మాత్రం విజయవంతంగా చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కలెక్టరేట్ల ముట్టడి అయితే దిగ్విజయంగా ముగిసిందని చెప్పి కూడా బీజేపీ నాయకులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు తర్వాత నుంచి ప్రతినిత్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతినిత్యం జిల్లా కేంద్రాలు సహా మండల కేంద్రాల్లో కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వారి పాలన ప్రజా కంటకంగా ఉందని చెప్పి కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఈ రోజు కూడా కలెక్టరేట్ల ముట్టడి జరిగిందని చెప్పి కూడా మనం భావించవచ్చు రైట్ సునీల్ అయితే మీరు చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే రానున్న 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి స్టెంట్లకి అదేవిధంగా కలెక్టర్ల ముట్టడికి ప్రయత్నిస్తుంది బీజేపీ అంటే ఇది ఎన్నికలు ఒక స్టెంట్ అనుకోవచ్చా ఖచ్చితంగా బీజేపీ ప్రజల్లో ఉండాలనే భావన సంకల్పించిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడితే తమ ఓట్ బ్యాంక్ పెరగడంతో పాటు ప్రజల మద్దతు పెరుగుతుంది ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల విషయం తీసుకుంటే పేదల నుంచి మద్దతు పెరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగుల విషయం తీసుకుంటే నిరుద్యోగుల నుంచి కూడా మనకు మద్దతు పెరుగుతుంది ఏ అంశంగా మనం ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం మనకు అందరికి తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ప్రతినిత్యం రోజు ఒక కార్యక్రమాల పేరు బీజేపీ నాయకులు అయితే జిల్లాలో హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని వారి పోరాటం సాగుతుందని కూడా చెప్పవచ్చు
బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సర్దుమరిగినట్టే కనిపిస్తుందా? ఉదయం అయితే మొత్తాన్ని కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు కప్పి కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్ల వద్దకు చేరుకొని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించేశారు. ఆ తర్వాత పరిస్థితి కలెక్టరేట్ వద్ద నుంచి పోలీసులు కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాక పరిస్థితి తమ ఆధీనంలోకి వచ్చిందని భావించాక హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి నాయకులను అయితే విడుదల చేశారు అని చెప్పుకోవచ్చు మనం. ఎన్ని రోజులు ఈ కలెక్టర్ ముట్టడికి బీజేపీ పార్టీ ఎన్ని రోజులుగా కలెక్టర్ ముట్టడికి వాళ్ళకి హైకమాండ్ ఆదేశించింది? వీళ్ళు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంతో పాటు మనం నిన్న చూసుకున్నామైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం కానివ్వండి, ఈ రోజు కలెక్టరేట్ల ముట్టడి కానివ్వండి, లేదంటే మనకు అంతకు ముందు చూసుకున్నట్లయితే తహసీల్దార్ల కార్యాలయంలో ముందు ధర్నాలు చేయడం, ముట్టడి చేయడం, ఇట్లా ప్రతినిత్యం ప్రభుత్వ అధికారుల కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులు కానివ్వండి, లేదంటే వారి పర్యటనలు అడ్డుకోవడం కానివ్వండి, లేదంటే జిల్లాలకు మంత్రులు వస్తే వారిని అడ్డుకోవడం కానీ ఇట్లా ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు బీజేపీ నాయకులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల ఉద్దేశించుకునే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు కానివ్వండి, కేసీఆర్ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు కాలేదనే భావన ఉన్న నేపథ్యంలో మనం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కేవలం 70,000-80,000 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయని చెప్పి కూడా ఇప్పటికీ అధికారికంగా లెక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 30,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మరి అందులో 2 సార్లు కూడా అధికారం చేపట్టినప్పటికీ కూడా 30,000 ఇల్లు ఇంకా నిర్మాణం కాలేదు. మళ్ళీ ఎన్నికలకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇట్లా ప్రతి సమస్యలు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కానివ్వండి, లేదంటే టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ, ఉద్యోగ నోటిఫికేషన్, ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులకు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులకు కానివ్వండి పోరాడేందుకు మాత్రం కావాల్సినంత అంశం ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలో వాటన్నిటిపై కూడా ప్రతినిత్యం నాయకులు కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లయితే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో అయితే కలెక్టర్ల ముట్టడికి బీజేపీ ప్రభుత్వం అయితే యత్నించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు సీఎం కేసీఆర్ చేసిన హామీలను అన్నింటినీ నెరవేర్చాలని అయితే వాళ్ళు ఉద్యమ కార్యాచరణకు అయితే ఎన్నికల స్టెంట్లో భాగంగా చెప్పుకోవచ్చు. దట్టు ఫస్ట్ లిస్ట్ని విడుదల చేసిన తర్వాత కూడా ఇంకా ఈ యొక్క కలెక్టర్ల ముట్టడిని ఇంకా ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ ఖానాపూర్లో పరిస్థితి అనేది పూర్తిగా గందరగోళంగా మారింది. తెరపైకి బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కుల వివాదం అయితే వస్తుంది. అటు జాన్సన్ నాయక్ ఎస్టీ ఎలా అవుతాడంటూ ఎమ్మెల్యే రేఖా నాయక్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మతం మారిన వ్యక్తికి ఎస్టీ రిజర్వ్ స్థానంలో ఎలా ఇస్తారు అంటూ పోటీ చేస్తారని అయితే నిలదీశారు. అయితే తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ రేఖా నాయక్ అయితే బలంగా తన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కుల వివాదంపై జోరుగా చర్చ జరుగుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జోషి చెప్పండి. వరుణ్, ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఏదైతే ఉందో అది కొంత అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను పక్కన పెట్టి అక్కడ కేటీ చిన్ననాటి మిత్రుడు అయినటువంటి బుక్యా జాన్సన్ నాయక్ అనేటటువంటి నాయకుడికి టికెట్ ఖరారు చేయడం అనేటటువంటిది పూర్తిగా ఇప్పుడు అక్కడ రాజకీయాలను పూర్తిగా హాట్ గా మార్చినటువంటి పరిస్థితి. ఒకవైపు చివరి క్షణం వరకు కూడా తనకు టికెట్ వస్తుందని చెప్పి ఆశలు పెట్టుకున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తన ఆశలు గల్లంతైనటువంటి పరిస్థితుల్లో ఒకనొక సందర్భంలో కన్నీరు పెట్టుకున్నటువంటి నాయకు ఆ తర్వాత ఆ బాధ నుండి కోలుకున్న తర్వాత అధికార పార్టీ పైన అంటే ఎదురుదాడికి సమాయత్తమవుతున్నట్లుగానే పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఎవరైతే బుక్యా జాన్సన్ నాయక్ అనేటటువంటి నాయకుడికి టికెట్ ఖరారైనటువంటి నేపథ్యంలో అసలు ఎస్టీఏ కానటువంటి ఆయనకు టికెట్ ఎలా కేటాయిస్తారు అంటూ అధిష్టానానికే నేరుగా ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే జమ్మికుంటకు చెందినటువంటి బుక్యా జాన్సన్ నాయక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కాలం నుండి కూడా వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుండి కూడా మతం మారి క్రైస్తవ మతంలో చేరినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి జాన్సన్ నాయక్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైనటువంటి ఖానాపూర్ నుండి టికెట్ కేటాయించడం అనేటటువంటిది ఆ విషయాన్ని ఆమె పూర్తిగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. జాన్సన్ నాయక్ కు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అంటే మతం మార్పిడికి సంబంధించినటువంటి ఆయన
క్రైస్తవుడే తప్ప హిందూ గిరిజనుడు కాదు అనడానికి అవసరమైనటువంటి ఆధారాన్ని పూర్తిగా తన వద్ద ఉన్నాయనేటటువంటి కోణంలో ఆమె వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి పూర్తిగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి విషయం. అయితే దీనికి సంబంధించి మరోవైపు కులానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతవరకు స్పష్టతనివ్వడానికి జాన్సన్ నాయక్ ముందుకు రాకపోవడం, అలాగే పలు సందర్భాల్లో మీడియా ప్రశ్నలు ఆయనను అడిగినప్పటికీ కూడా ఇదే విషయమై ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన దాటవేసేటటువంటి ధోరణి తప్ప దీనికి స్పష్టత ఇవ్వకపోవడం అనేటటువంటిది రేఖా నాయక్ చేసినటువంటి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అంటే రెండు విషయాలు ఇక తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ జాన్సన్ నాయక్ కు సంబంధించినటువంటి మత మార్పిడి విషయం అంటే ఆయన గిరిజనుడు కాదు క్రైస్తవుడు అనేటటువంటి విషయం అధిష్టానానికి తెలియదా అనేటటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ తెలియనట్లయితే ప్రస్తుతం ఇప్పుడు తెలిసేటటువంటి పరిస్థితుల్లో ఖానాపూర్ అభ్యర్థికి సంబంధించి మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయా అనేటటువంటిది ఇంకో మరో ప్రశ్న. లేదు, ఈ రెండు విషయాల్ని పక్కన పెడితే ఒకవేళ ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఆయననే కొనసాగిస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే ఒక కొత్త ఒరవడికి కొత్త వివాదానికి తెరతీసేటటువంటి దారిలో పయనించే దిశగా వెళ్తుందని చెప్పి ఖచ్చితంగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే రాజ్యాంగం ప్రకారంగా అంటే సుప్రీంకోర్టు ఇది వరకు ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల ప్రకారంగా చూసినట్లయితే వ్యక్తికి ఖచ్చితంగా హిందువులో ఉన్నటువంటి కేటగిరీ కాకుండా దానిపైన ఉన్నటువంటి కేటగిరీకి ఆటోమేటిక్ గా ఆయన కన్వర్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు సుప్రీంకోర్టు ఇదివరకు వెలువరించినటువంటి తీర్పుల్లో ఉన్నటువంటి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే గిరిజనుడైనటువంటి జాన్సన్ నాయక్ మతం మారిన తర్వాత బీసీ కేటగిరీకి వెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైనటువంటి ఖానాపూర్ నుండి బీసీ కేటగిరీకి చెందినటువంటి జాన్సన్ నాయక్ టికెట్ ఇవ్వడము అనేటటువంటిది రాబోయే రోజుల్లో చాలా రాజకీయ దుమారానికి వివాదాలకు దారితీసేటటువంటి పరిస్థితులకు కారణమయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే పలువురు అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి కుల వివాదాలు కావచ్చు, వాళ్ళు గత ఎన్నికల సందర్భాల్లో సమర్పించినటువంటి తప్పుడు అఫిడవిట్లకు సంబంధించి అంటే అఫిడవిట్లలో తప్పుడు వివరాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, హైకోర్టు మెటికాయలు వేయడం కాకుండా వీళ్ళ అర్హతను అంటే వీళ్ళు అనర్హులు అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీనిపైన కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, కొంతమంది మౌనం దాల్చడం జరిగింది. అయితే కొత్తగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సీజన్ నడుస్తున్నటువంటి ప్రస్తుత సందర్భంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు మినిస్టర్లకు సంబంధించినటువంటి యొక్క అనర్హత వ్యవహారమే కొత్త అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అనుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఖానాపూర్ కు సంబంధించినటువంటి జాన్సన్ నాయక్ కుల వివాదం అనేటటువంటిది మళ్ళీ ఇక్కడ ఉమ్మడి జిల్లానే కాకుండా పక్కన ఉన్నటువంటి కరీంనగర్ నిజామాబాద్లలో కూడా అంటే దానికి సంబంధించినటువంటి ప్రభావం చూపేటటువంటి అవకాశాలు ఉండవు అనే విషయాన్ని మాత్రం మనం అంటే దాన్ని ఉంటానేటటువంటి విషయాన్ని మాత్రం కొట్టిపారేలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక రిజర్వ్డ్ స్థానమైనటువంటి ఎస్టీ రిజర్వ్ స్థానమైనటువంటి ఖానాపూర్ నుండి ఎస్టీ కానటువంటి అభ్యర్థిని బరిలోకి నిలపడము అని అంటే ఇది కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క తప్పుడు విధానాన్ని అవలంబిస్తోంది అనేటటువంటి ఈ యొక్క ఇండికేషన్ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన వర్గాలన్నిటి కనుక చేరినట్లయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇదే కనుక జరిగినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో కొంత మార్పులు అయితే ఖచ్చితంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. వేచి చూడాల్సిందంటే రాబోయే రోజుల్లో జాన్సన్ నాయక్ దీనిపైన ఏదైనా స్పందిస్తారా, లేకపోతే మౌనం దాలుస్తారా, లేదా అధిష్టానం దీనిపైన స్పందిస్తుందా, లేకపోతే వాళ్ళు కూడా ఈ విషయాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అనేటటువంటి విషయంలో కొంత వేచి చూడక తప్పనటువంటి పరిస్థితి. అయితే రేఖా నాయక్ మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే చెప్పి తన వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నిటితో కోర్టుకు వెళ్ళానని చెప్పి ఆమె బాహటంగానే చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి జిల్లాలో పూర్తిగా రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరం అయితే జోషి మనం ఒకటి ఇక్కడ గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. జాన్సన్ విషయం అసలు బీఆర్ఎస్ హైకమాండ్ కి తెలిసే ఇచ్చారు, ఎందుకంటే 4 ఫాదర్ నుంచి వాళ్ళు క్రైస్తవులకు మారారని మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. సో తెలియకుండా ఇచ్చారనైతే మాట అవాస్తవం మనం చెప్పవచ్చు. సో తెలిసే ఇచ్చారా లేదంటే తెలిసినా కానీ ఎలా ఇచ్చారు అనేది రేఖా నాయక్ అడుగుతున్న ప్రశ్న మీద హైకమాండ్ ఏమన్నా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ అధిష్టానానికి జాన్సన్ నాయక్ మత మార్పిడికి సంబంధించినటువంటి వ్యవహారం తెలియదు అనుకోవడానికి కూడా వీల్లేదు.
ఎందుకంటే ఇది వరకు జాన్సన్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం పైన దృష్టి సారించే కంటే ముందుగా హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి కొన్ని సమావేశాలు, సభలకు సంబంధించినటువంటి వేదికల్లో స్వయాన యువరాజుగా అధికార పార్టీ వాళ్ళు పేర్కొనేటటువంటి కేటీఆర్ఏ స్వయంగా జాన్సన్ నాయక్ సంబంధించినటువంటి క్రైస్తవ్యం గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి విషయం ఇది వరకు సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయినటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం రేఖా నాయక్ కూడా ఈ వ్యాఖ్యలను తన వ్యాఖ్యల్లో ఈ విషయాలను ఉటంకిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కేటీఆర్ చేసినటువంటి జాన్సన్ నాయక్ సంబంధించినటువంటి మత మార్పిడి వీడియో క్లిప్పులను ఇప్పుడు స్థానికంగా అంటే ఖానాపూర్ లోనే కాకుండా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఈ యొక్క వీడియోలు కొంత వైరల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి మరింత ఉధృతమైనట్లయితే మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీకి కొంత కాదు చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 ఎస్టీ రిజర్వ్డ్ కాగా 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లో కూడా గిరిజనులకు సంబంధించినటువంటి, ఆదివాసీలకు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జాన్సన్ నాయక్ కు సంబంధించినటువంటి విషయంలో అధికార పార్టీ నిర్లక్ష్య వ్యవహరించడమో లేదా గిరిజనులే కదా ఏమి చేయలేరు అనేటటువంటి ధ్వని అవలంబించడం కనుక జరిగినట్లయితే ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. జోషి, ఒక విధంగా చెప్పుకోవచ్చు రేఖా నాయక్ తన దగ్గర ఆధారాలు పగడ్బందీగా ఉన్నైతే గట్టిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక రకంగా ఆయన నిజమే అయితే ఒకవేళ జాన్సన్ నాయక్ ఇచ్చిన టికెట్ ని క్యాన్సిల్ చేస్తారా, లేదంటే ఎస్టీ కోటాలో తనకి ఇచ్చాము అనే ఒక మాట చెప్పి అక్కడ చేదులుపుకునే ప్రయత్నం ఏమైనా చేసింది అనుకోవచ్చా? సాధారణంగా వరుణ్ అంటే రాజకీయ నాయకులే కాదు, ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా పలు సందర్భాల్లో మీడియాతో కావచ్చు, సభా వేదికల పైన కావచ్చు మాట్లాడేటటువంటి వ్యాఖ్యలో ఆ వ్యాఖ్యల్లో నిజమెంత అనేటటువంటిది జనాలందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. అంటే 100 వ్యాఖ్యలు చేస్తే దాంట్లో ఎన్ని నిజాలు ఉంటాయి, ఎన్ని అబద్ధాలు ఉంటాయి అనేటటువంటిది విషయంలో జనాలకు అవగాహన లేదు అని మనం అనుకోవడానికి లేదు. కానీ ఎన్నికల ప్రక్రియ అనేటటువంటిది పూర్తిగా ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి నియమ నిబంధనలతో అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల ఆధారంగానే ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తన అఫిడవిట్ ఏదైతే సమర్పించాల్సినటువంటి సందర్భం ఉంటుందో అక్కడ కుల ప్రస్తావన వచ్చినప్పుడు ఏ రిజర్వేషన్ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి అనేటటువంటి ప్రస్తావన వచ్చినటువంటి ఆ యొక్క కాలంలో మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని పేర్కొనాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు తాజాగా రేఖా నాయక్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆమె స్థానికంగా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాన్నే ఒక సందర్భంలో ఉటంకిస్తూ కొంతమంది మతం మారినటువంటి లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల విషయంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాల విషయంలో అక్కడ ఉన్నటువంటి తహసీల్దారులు కావచ్చు, అప్పుడు నిర్మల్ జిల్లా కలగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇది సాధ్యపడదు అని చెప్పి స్వయంగా ఒక ఎమ్మెల్యే హోదాలో తనకు చెప్పినటువంటి విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూనే ఏ చట్టమైనప్పటికీ కూడా పూర్తిగా మండలానికి మారేటటువంటి పరిస్థితులు ఉండవు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూనే ఎవరైతే జాన్సన్ నాయక్ ఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ తహసీల్దార్ పైన కూడా ఆ రెవెన్యూ విభాగం పైన కూడా కేసులు వేస్తాననేటటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే రేఖా నాయక్ ఈ విషయాన్ని ఇంతటితో అంత సాదాసీదాగా వదిలిపెట్టేటువంటి ధోరణిలో లేరు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయడంతో పాటుగా ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారంగా జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియలో ఖచ్చితంగా జాన్సన్ నాయక్ సంబంధించినటువంటి ఏదైతే దాపరికంకు సంబంధించినటువంటి విషయం ఉందో అది బహిర్గతం కాక మానదు అనేటటువంటి విషయాన్ని మాత్రం మనకు స్పష్టం చేస్తుంది. వరుణ్ రైట్, థ్యాంక్ యూ జోషి. అది చూసుకున్నట్లయితే రేఖా నాయక్ వర్సెస్ జాన్సన్ నాయక్ అక్కడ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. చూడాలి, ఎస్టీ రిజర్వ్ కోటాలో తనని నిలిపేసి మతాన్ని ఇక్కడ తేకుండా ఎస్టీ కోటలో నిలిపేసేసి సీటు కేటాయించాము అనేది స్పందన వస్తుందా లేదంటే రేఖా నాయక్ దగ్గర ఉన్న ఆధారాలు బలంగా రుజువు అనేది మనం కొన్ని రోజులు వేచి చూడాలని పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదే ఎక్కువగా ఫ్యాన్స్ అభిమానులు అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే వాళ్ళకి సీటు కేటాయిస్తే వాళ్ళు అనుకున్న వ్యక్తికి సీటు కేటాయిస్తే హర్షం వ్యక్తం చేస్తారు, అభిమానులు జోష్లో ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తను రాజీనామా చేయాలి, కాంగ్రెస్ నుండి తన పోటీలనైతే
మనం చూస్తా ఉన్నాం తుమ్మల వర్గీయులు అయితే ఎక్కువగా జోష్లో ఉన్న కనిపిస్తోంది. అయితే ఈ రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లారు తుమ్మల. అయితే ఘన స్వాగతం గూడెం టోల్ ప్లాజా దగ్గర అయితే తుమ్మలకి ఘన స్వాగతం పలికారు. తుమ్మల బియర్ టికెట్ కేటాయించడంపై అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అయితే 100 బైకుల కార్లతో అభిమానులు ర్యాలీ చేస్తా ఉన్నారు. తుమ్మల జై అంటూ కేసీఆర్ చెట్టు మీద దొంగ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఖమ్మం జిల్లాలో మంత్రిగా సీనియర్ నేతగా దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లా రాజకీయ ప్రాతిపత్యంపై నడిపినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా తుమ్మల అభిమానులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఆలయ నియోజకవర్గం నాయకనగూడకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఆపరేషన్ అనంతరం వచ్చిన నేపథ్యంలో వందలాది మంది కార్యకర్తలు బైకు కార్లతోటి స్వాగతం పలికారు. నాయకనగూడ గ్రామం వరకు దాదాపు 35 కిలోమీటర్ల పైగా బైక్ ర్యాలీ రావడంతో జిల్లాలో బల ప్రదర్శన నిర్వహించేందుకు అడుగు వేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు చరిత్రలో అభివృద్ధి ప్రదాతగా గుర్తించిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే చూసుకున్నట్లయితే ఖమ్మంలో తుమ్మల బీఆర్ఎస్ వైట్ వాష్ అవుతుందని అయితే గట్టిగా ఖమ్మం జిల్లాలో అయితే టాక్ వినిపిస్తోంది. 10కి 10 సీట్లు ఖమ్మం జిల్లాలో అయితే తుమ్మల ప్రభావం గట్టిగా పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఖమ్మం నుంచి ఆయన హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే దారిలో టోల్ ప్లాజా వద్ద తుమ్మల వర్గీయులు అయితే ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అందులో చూస్తూనే ఉండండి ఆ న్యూస్, నిజం కోసం క్షణం కోసం.